మన జూలై 1 తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. అవేంటంటే, మనం ఇప్పుడు కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాగే ఐటీ ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. తర్వాత రైల్వే బుకింగ్ చేయాలన్నా, ఇంకేది చేయాలన్నా కూడా అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ప్రతి దానికి కూడా ఆధారు లింక్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. సో జూలై 1 నుంచి అవన్నీ ఖచ్చితంగా చేసి డిసెంబర్ 31 లోపల ఈ సంవత్సరము డిసెంబర్ 31 లోపు అన్నిటినీ కూడా ఆధార్ కార్డు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా మనకు మన సీక్రెట్స్ అన్నీ కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతున్నాయి తొందరలోనే. మన దగ్గర ఏం సీక్రెట్స్ ఉండడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఒక్కసారి గవర్నమెంట్ కానీ మన పాన్ కార్డు కొడితే మన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే ఇంకా ఇప్పుడు మనం ఏది కూడా మన ప్రైవేట్గా మనది అనేది ఏది ఉండదు అనేది దీని అర్థం. సో జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా మనము డిక్లేర్ చేయాల్సి వస్తుంది. పాన్ కార్డు, ఐటీ అన్నిట్లలో ఆధార్ కార్డు పెట్టడం అంటే అన్నీ ఒక దగ్గరికి ఒకే అకౌంట్ కిందకి వస్తాయి. ఇంకా డిసెంబర్ 31 తర్వాత మన దేశంలో అన్నీ కూడా అకౌంట్లన్నీ కూడా ఒకటే గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. తత్కాల్ రైల్ టికెట్ బుకింగ్కు ఆధార్ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త పాన్ కార్డు దరఖాస్తులకు ఆధార్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది సెంట్రల్